అవును, అవును, ఆ! కరెక్ట్. వీళ్ళిద్దరికి కూడా. తర్వాత ర ఆయన రాగాన్ని ఉపయోగించడంలో కూడా ఘంటసాల గారు ఎంత ఆ సునిశితమైన పరిశీలనో చూడండి. నెహ్రూ గారు పోయినప్పుడు ఆయన పాడిన ప్రైవేట్ పాటల్లో 'జోహారు జోహారు పండిత జవహారు' అన్న పాట బిలాస్ ఖాన్ తోడిలో పాడారట. ఆ రాగం పేరు బిలాస్ ఖాన్ తోడి. ఈ బిలాస్ ఖాన్ తోడి అన్నది తాన్సేన్ బిలాస్ ఖాన్ తాన్సేన్ కుమారుడు. ఆ తాన్సేన్ ఆ, ఆయన ఫాదర్ పోయినప్పుడు, తాన్సేన్ పోయినప్పుడు ఆయన కుమారుడు బిలాస్ ఖాన్ తను తను స్వరపరిచిన తోడి రాగంలో పాడారట, దాన్ని మార్చి. దాన్ని బిలాస్ ఖాన్ తోడి అంటారు. అలాగే ఆ సందర్భం ఏమిటి, వాళ్ళ ఫాదర్ పోయినప్పుడు పాడింది ఇది, బిలాస్ ఖాన్ ఫాదర్ తాన్సేన్ పోయినప్పుడు. అలాగే ఇక నెహ్రూ గారు పోయినప్పుడు ఈ పాట బిలాస్ ఖాన్ తోడి రాగాన్ని ఎన్నుకోవడంలో ఎంత ఔచిత్యం ఉందో ఘంటసాల గారిది మనకు తెలుస్తుంది. సో ఈ రకంగా ఆయన ఏ విధంగా ఆ, ఆలోచించారు. తర్వాత అంటే ఇందాక మీరు చెప్పారు గుండమ్మ కథలో అలిగిన వేళలే చూడాలి, అది కూడా సేమ్ దేశరాగం కేదార్ గౌడ్. తర్వాత ఆ, వారసత్వంలో ప్రేయసి మనోహరి అన్నది. తర్వాత నారాయణ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, ఎప్పుడు ఘంటసాల గారు నాకు ముందు ట్యూన్ ఇవ్వలేదండి. ఎందుకు ఒక పాట మాత్రం నాకు ఏదో మూడ్ వచ్చి నాకు ట్యూన్ వచ్చాను, దీనికి పాట రాయండి అంటే అది మళ్ళీ ఎలారా మాలికలారా రాశారు. రాశారని చెప్తారు ఆయన. అలాగే ఆ, ఆ, ఒక్కోసారి ఎందుకు ఉంటుందో తెలియదు. ఆ, ఒక పిక్చర్లో ఒక పాట హిందీ ట్యూన్ తీసుకోవడం కానీ, లేకపోతే తమిళ్ ట్యూన్ తీసుకోవడం కానీ, ఇంకా లేదా ఒక పాటలో ఉండే ఒక పాట ఉండడం కానీ, ఎందుకో తెలీదు. అది ఏదో ప్రొడ్యూసర్ల బలవంతమో, ఎందుకంటే ఘంటసాల గారికి రాజేశ్వరరావు గారికి అవసరం లేదు, కాపీ కొట్టే అవసరం వారికి లేదు. ఆ, కానీ ఏంటంటే వాళ్ళు బలవంతం వల్ల చేసే పనులు. ఇక్కడ ఏంటంటే మనకు అలా ఒక పాట కనిపిస్తుంది మనకి, శభాష్ రాముల్లో కల విరిసే జగాలే పులకించెనే. ఆ పాట మీరు ఒకసారి వినండి. ఆకాశ వీధిలో అందాల జాబిలి ఆర్చునేది. అంటే ఎందుకు అంటే వీళ్ళు ఆ పాట బాగా నచ్చిపోతుంది ప్రొడ్యూసర్కి. సార్ కొంచెం పర్లేదు మిగిలిన పాట అంతా మార్చేయండి, ఇది మాత్రం ఆ లైన్ పెట్టండి అని ఏదో కూడా పడి బతిమాలుతూ ఉంటారు. ఆ విధంగా కూడా అంటే ఇది కనిపిస్తుంది, సిమిలారిటీ కనిపిస్తుంది. ఒకసారి ఏమైందంటే సత్యం గారు ఎపిసోడ్లో కూడా ఈ విషయం నేను చెప్పాను. కన్నడలో ఒక పాట ఇచ్చారు. ಹೂವಿನ ಸೊಗಸು ನಿನಗಾಗಿ లాలెలలల్లా లీలలాలి అన్న పాట చూనిచ్చారు. అది హిట్ అయింది. తెలుగులో ఏం చేశారు, ఒక ఒక నిర్మాత ఒక సినిమా ఏదో గుర్తులేదు. మంచున తడిసిన మల్లికవో జీవన సంధ్యా గీతికవో అన్న పాట ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత ఏమైంది, ఆ పిక్చర్ ఆగిపోయింది సగంలో. ఆగిపోతే మళ్ళీ కొద్ది కాలానికి ఇంకోళ్ళు కూడా ఈ ట్యూన్ బాగుందండి, ఈ ట్యూన్లో ఇమ్మన్నారు మళ్ళీ వాళ్ళు. అప్పుడు లిరిక్ ఎలా మారిందంటే, సుందర బృందావనిలో ఈ సుందరి సుమసుకుమారి అని పాటించారు. ఇదే నేను అడిగా, ఏమంటే ఎక్కడైనా హిందీలోంచి తెలుగులోకి ట్యూన్ ఇస్తారు, తమిళ నుంచి తెలుగులోకి ట్యూన్ ఇస్తారు, మీరేంటి సార్ రెండు తెలుగు పిక్చర్లు ఒకే ట్యూన్ ఇచ్చారేంటి సార్ అన్న. అంటే ఆయన వెనకాల కథ ఇది చెప్పారు. లేదు రాజగోపాల్, ఫస్ట్ కన్నడ పాట విని తెలుగులో ఇమ్మన్నారు, మంచిలో తెలిసి ఇచ్చాను, ఆ పిక్చర్ ఆగిపోయింది. ఆగిపోయేటికి ఏమైందట, తర్వాత 2 ఏళ్ళ గ్యాప్ తర్వాత వీళ్ళు ఇమ్మంటే సుందర బృందావనిలో అన్న పాట ఇచ్చారట. ఇచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు, ఆ పిక్చర్ కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. కాబట్టి 2 పిక్చర్లు రిలీజ్ అయ్యాయి. రెండు రిలీజ్ అయ్యాయి. సో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి. ఆ, కానీ ఒక్క విషయం సార్, చెప్పండి. మీరు శభాష్ రాములో పాట అన్నారే, ఆ, అది యథాతథంగా ఫస్ట్ 55 లో బడాబాయన్ సినిమాలో ఉంది, సేమ్ ట్యూన్. ఆ, ఉమ్, ఉమ్, అది ఆ, 55 లో వచ్చింది.
ఇవి 59లో వచ్చింది. సుందరలాల్ మెహతా దాని యథాతథంగా దిప్పమన్నారని నేను విన్నాను. అది మాంగళ్య బలము సుభాష్ రాముడు ఒకే టైంలో వచ్చాయి. కానీ ఎందుకంటే నేను ఆ పాట పాడించాను నా కార్యక్రమం. తలత్ మహమ్మద్ లతా పాడారు. అది నా దగ్గర ఉంది పాట, బడాబాయి అనుకుంటా ఆ సినిమా. అది 55లో వచ్చింది. ఆ సినిమా తెలుగులో తీశారు సుందరలాల్ మెహతా. దట్స్ వాట్ ఐ రెడ్. తర్వాత అవునండి, అలా జరుగుతూ ఉంటుంది. లేకపోతే శాంతి నివాసంలో కమ్ 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 కంగారు నీకేలనే పాట ఒకటి, రావే రాధా రాణి రావే, ఇవన్నీ కూడా హిందీలో వచ్చినవే. ఎందుకంటే అంటే దానికి ఘంటసాల గారు రేడియో ఇంటర్వ్యూలో చెప్పారు, అవును, నిర్మాతలు యథాతథంగా తెచ్చమంటే ఆ సినిమా మంది కాదు ఎవరిదో, మనం చేస్తే ఏం పోయింది, వాళ్ళ సంతోషం కోసం మనం చేయాల్సిందే. అదే ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు, ఆకాశవాణి ఇంటర్వ్యూలో చెప్పాడు. అది వాళ్ళు కూడానండి, ఎవరైనా అడిగినా సపోజ్ ఘంటసాల గారిని కానీ లేదా రాయసరావు గారిని ఎవరినంటే వాళ్ళు చాలా ఓపెన్ గా మాట్లాడేసేవారు. ఇది నా ట్యూన్ కాదయ్యా, వాళ్ళు అడిగారు మనం ఇచ్చేవాళ్ళే. ఒకసారి నేను గురుగారు రాజేశ్వరరావు గారిని అడిగా, మాస్టారు నా హృదయంలో నిద్రించే చెల్లి ఆరాధనలో ఎంత బాగుందండి, ఎంత బాగా ఇచ్చారంటే, ఆ పాట మంద కాదయ్యా, బెంగాలీ సాంగ్ అది. ఆయన మాటలో ఆ పాట మంద కాదయ్యా, బెంగాలీని వాళ్ళు పెట్టమన్నారు, మనం చెప్పేవారు. ఆయన చెప్పేవారు, ఏ పాట దాచుకునేవాడు కాదు, చెప్పుకునేవాడు. అవునవును. సో ఇలాగా ఘంటసాల గారు అంటే ఇంక ఇలా ఉందంటే, ఇంక నెక్స్ట్ ఇది సినిమా సంగీతం ఇలా ఉంటే అద్భుతంగా మళ్ళీ రాజేశ్వరరావు గారు, ఘంటసాల గారు, బాలాంతరం రజనీకాంతరావు గారు, వీళ్ళందరూ కూడా లలిత సంగీతాన్ని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిపోయారండి. అందులో ఘంటసాల గారి పాటలన్నీ కూడా ఇంకా అద్భుతం. రాజేశ్వర గారి పాటలు అలాగ ప్రైవేట్ సాంగ్స్ ఎన్ని అద్భుతాలు, ఘంటసాల గారి పాటలు అన్ని అద్భుతాలు. ఈ పుష్ప విలాపం, కుంతి కుమారి, అద్వైతమూర్తి, ఇంకా ఈ రకంగా ప్రైవేట్ సాంగ్స్ ఎన్నో. ఇలాగుంటే అందులో అంటే మనం అన్నీ చెప్పుకోలేం కాబట్టి మచ్చుకు ఒకటి, తల నిండా పూదండ దాల్చిన రాణి అన్నది కళ్యాణిలో చాలా చక్కగా చేసిన పాట. ఇదేంటంటే ఇది చెప్పే కదా ఇందాక, ఈ కళ్యాణి అనేటప్పటికీ ఘంటసాల గారు తను ముద్రేసేస్తారు, ఘంటసాల కళ్యాణి అని, అదొకటి. తర్వాత ఈ పాట వింటే మనకి మంచి మనసుకు మంచి రోజుల్లో రావే నా చెలియ పాట గుర్తుకొస్తుంది. తర్వాత ఇంకో ఘంటసాల గారి కళ్యాణి అనేటప్పటికి, ఈ ఘంటసాల కళ్యాణి అన్నది మనకి షావుకార్ చిత్రంలో ఫస్ట్ పలుక రాదటే చిలుక, ఆయన ముద్ర, అంటే ఆయన స్టైల్ ఆఫ్ కళ్యాణి. అలాగే పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలి, అదొకటి. తర్వాత సత్యనారాయణ మహత్యంలో జాబిల్లి శోభ నీవే. తర్వాత ప్రైవేట్ సాంగ్ బహుదూరపు బాటసారి. తర్వాత తమకుసులో ఇలాగా విరిసే చల్లని వెన్నెల, ఇటువంటివన్నీ కూడా ఆయన ఇదిలో తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ తల నిండా పూదండ దాల్చిన రాణి అన్న దాంట్లో మనకి మనస్సుని రంజింపచేసే ఒక్కొక్క పాట వింటే ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలని అనిపించే పాటల్లో ఇదొకటి. ఇక్కడ దాశరథి గారి కవిత్వం పోగడ చూస్తే మృదు మధురమైన శైలిలో దేవులపల్లి వారిని పుణికిపుచ్చుకొని అందమైన ప్రేయసులో ఆ రజనీకర మోహన బింబం, ఆమె నగుమోముకు సాటి కాదని, ఆ కిరణాలచే వికసించిన కొలనులోని నవకమల దళాలు ఆమె కనులకు సరిపోవు అని చెప్పి తల నిండా పూదండ అని పల్లవిని ఎమోషనల్ మెలడీగా తీసుకున్నారు. శ్రోతలు పులకింపు చేసింది అది. తర్వాత పూలవానలు కురిసే మబ్బులోను, మొగలి రేకులు సొగసులోను ప్రేయసిని వర్ణించడం చాలా అందంగా ఉంది. ఈ పాటలో మందారాలు అనే పదాన్ని ప్రయోగించడంలో కవి ఆంతర్యం ఏమిటంటే, భక్తజన మందారుడైన భగవంతుని తలపించుతూ ఆమె నీలికూరుల అందాన్ని ఆకాశంతో పోల్చి దేవతా స్వరూపాన్ని ప్రేమిస్తున్న విధంగా దాశరథి గారు ఈ లలిత ప్రేమ గీతాన్ని ఆవిష్కరించడం ఒక కొత్త కోణంలో సాహిత్యపరంగా ఉంది అంటారు సాహిత్య అభిమానులు. ఇలాగా అంటే ప్రైవేట్ సాంగ్స్లో కూడా
ఎన్నో లలిత సంగీతానికి ఊపిరి పోసి దాన్ని ఎన్నో చాలా గొప్పగా చేసిన వాళ్ళలో వీరు ముగ్గురు ప్రసిద్ధులు. మిగిలిన వాళ్ళందరూ వీరి దారినే ఫాలో అయ్యారు, వీళ్ళనే ఫాలో అయ్యారు. తర్వాత సార్ ఇంకో విషయం ఇదే పాటని కేబికే మోహన్ రాజు గారు కూడా పాడారు. తర్వాతనేమో ఓలిటి వెంకటేశ్వర గారు కూడా పాడారు. అంటే అయితే సాకి ఉండదు వాళ్ళు పాడిన దానిలో, డైరెక్ట్ సాకి. ఆయన సాకి ఇంకో పాట నుంచి తీసుకుంటారు. కానీ దీనికి కారణం దాశరథి గారు 63లో అరౌండ్ ఆ ప్రాంతంలో వాగ్దానంలో ఎంటర్ అయ్యారు సినిమా రంగంలోకి. అంతకు ముందే ఆయన గేయ రచయిత, ఆయన పాటలన్నీ ఆల్ ఇండియా రేడియోలో వచ్చేవి. సో అందుకని ఈ పాటని వాళ్ళు అడాప్ట్ చేసుకుని ముందు వాళ్ళు పాడారు. తర్వాత ఘంటసాల గారు ఎంటర్ అయిన తర్వాత ఘంటసాల గారు ఈ పాటని ప్రైవేట్ గా అది బాగా హిట్ అయింది. అది హిట్ అయిందండి. తర్వాత ఈయన కొన్ని పాటలు ఎన్ని రోజులు రిహార్సల్ చేసేవారు. ఆయన మనస్తత్వం చూడండి ఘంటసాల గారిది. రసికరాజు తగువారం, పెండ్యాల గారు అంటారు, రసికరాజు తగువారం కామ అన్న పాట, అది ఒక సంగీతజ్ఞుడు పాడే పాట, పెర్ఫార్మెన్స్ ఇచ్చే పాట. తర్వాత మది శారదాదేవి మందిరమే, శివశంకరి, ఇటువంటి పాటలన్నీ ఘంటసాల గారు 15 రోజులు ప్రాక్టీస్ చేశారట. అది పెండ్యాల గారే అంటారు. అటువంటి కోవలోకి టింగురంగ అనే చిత్రంలో, అది 52లో వచ్చింది. టివి రాజు గారి సంగీతంలో ఘంటసాల పాడిన రాజా మహారాజా అనే పాట ఉందిటండి, ఒక శాస్త్రీయమైన పాట. అది 7 నిమిషాల పాట. అది 15 రోజులు రిహార్సల్స్ చేశారట ఘంటసాల గారు. ఆ మాట టివి రాజు గారు చెప్పారు. అది తర్వాత ఇక్కడ ఏంటంటే మెడ్రాస్ అసోసియేషన్ ఉండేది, ఉత్తమ నేపథ్యగా. ఆ విశేషం అదేంటంటే ఒక అసోసియేషన్లో ప్రతి సంవత్సరం కూడా ఘంటసాల గారే ఉత్తమ నేపథ్య గాయకుడిగా వచ్చేవారట. అందులో ఇంక ఈయన పేరు వచ్చేటికి ఆటోమేటిక్గా ఈయన వచ్చేవారు. ఇంకా ఈయనే ఒక రోజు కల్పించుకుని, బాబు నా పేరు అసలు తీసేయండి, నా పేరు అసలు కాంపిటీషన్లో పెట్టద్దు, మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి అంటే అప్పుడు వాళ్ళు మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. తర్వాత Thank you. Please like, share and subscribe.